అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ వాయిస్ ఛానల్కి. నేను ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. మనకి యూట్యూబ్లో ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. ఒకరు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే మరొకరు ఇంకో పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో కొంతమంది న్యూట్రల్గా ఉండి సబ్జెక్ట్ ఏమీ తెలియకుండా ఇక్కడివి అక్కడివి చూసి చెప్పేవారు కూడా చాలామంది ఉన్నారు. నేను ఈ ఒక యూట్యూబ్ ఛానల్లో నాది ఒక ఫస్ట్ వీడియో ఇది నా ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి చేయడానికి వీడియో ఇది. యాక్చువల్లీ ఈ ఛానల్లో మీకు మన భారతదేశంలో జరుగుతున్న ప్రతి రాష్ట్ర ఎలక్షన్ గురించి కానీ, మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గురించి కానీ, పంచాయతీ స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు జరిగే ప్రతి ఎన్నికలు పిన్ టు పిన్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఈ ఛానల్లో పర్ఫెక్ట్గా ఎటువంటి పార్టీకి సపోర్ట్ లేకుండా జరిగినట్టు చెప్పేదే మా ఈ ఛానల్ అండి. సో మీరందరూ కూడా నా ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పీపుల్లోకి రీచ్ అయ్యేటట్టు మీరు నాకు చేయాలి. రాబోయే రోజుల్లో మనం ఈ ఒక ఛానల్లో మనం బడ్జెట్స్ గురించి కానీ, సెంట్రల్ పాలిటిక్స్ గురించి కానీ, నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి కానీ, రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి కానీ ప్రతి ఒక్క రాష్ట్ర సీఎం దగ్గర నుంచి ఏ ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్, ఏ ఒక్క బ్రేకింగ్ న్యూస్ అయినా సరే ఈ ఒక యూట్యూబ్ ఛానల్లో మీకు టైం టు టైం మీకు ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తిని కాదు. ఉన్నది చెప్పడానికి వచ్చిన ఛానల్లే ఇది వాయిస్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. నేను ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు కూడా మేము చాలా పర్ఫెక్ట్గా చెప్తాం, పర్ఫెక్ట్గా చేస్తాం అని చెప్పి చాలామంది చెప్తారు. కానీ ఒక సర్టన్ టైంకి వెళ్ళేసరికి వాళ్ళకి రీచ్ అవుట్ కోసం కానీ ఒక సర్టన్ పర్సన్ వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళ సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఇది పెంచుకొని మొత్తం ఏమంటే మొత్తం అక్కడ జరుగుతున్న ఫ్యాక్ట్ మొత్తాన్ని కూడా వాళ్ళు సరిగ్గా పీపుల్లోకి వాళ్ళు ఇది తీసుకెళ్లకుండా మొత్తం అంతా వాళ్ళు క్లంజీ చేస్తున్నారు. ప్లస్ అందరికీ కూడా అసలు ఇది తెలియాలండి. అసలు చాలా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్కి అసలు చాలామందికి అసలు తెలియదు. అసలు మహాత్మా గాంధీ అంటే ఎవరో తెలియదు, ఝాన్సీ లక్ష్మీబాయి అంటే ఎవరో తెలియదు. అసలు మన స్వతంత్ర కోసం ఫైట్ చేసి ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చాలామందికి ఇది తెలియదు. ఒక పొలిటికల్ పార్టీ వచ్చి ఇవన్నీ కూడా ఇవి టార్గెట్ చేసి మొత్తం మన భారతదేశంలో ఉన్న చరిత్ర మొత్తం అంతా కూడా వాళ్ళు ఇది మూసేశారండి. సో నా ఈ ఒక యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ చెప్తున్నాను, జరిగినట్టు పర్ఫెక్ట్గా వాస్తవాలతో నేను మీకు చెప్తాను. ఓకే, నేను ఫ్యూచర్లో మీకు ఎటువంటి టాపిక్ చేయాలో మీరు సజెషన్ ఇవ్వచ్చు. కింద మీకు నా వాట్సాప్ నెంబర్ నేను మీకు పిన్ చేస్తాను, మీరు నాకు కామెంట్ చేయొచ్చు. కానీ ఏమంటే మీరు నాకు ఈ ఒక యూట్యూబ్ ఛానల్ని పర్ఫెక్ట్గా నాకు కొంచెం సపోర్ట్ చేసి ప్రజల్లోకి రీచ్ అవుట్ అయ్యేటట్టు మీరు నాకు చెయ్యాలండి. ఇంకోటి అండి, నేను ఎక్కువ లెంత్ వీడియోస్ నేను చేయను. ఏ వీడియో సరే 5 minutes లోపే ఉంటుంది. ఆ వచ్చిన 5 minutes కూడా మీకు పిన్ టు పిన్ మీ అందరికి అర్థమయ్యే విధంగా పర్ఫెక్ట్గా చెప్పే బాధ్యత నాది. మీరు నాకు సపోర్ట్ చేయాలని చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నా ఈ ఒక ఛానల్ హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, అండ్ ఇది హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా మనం ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే మాత్రం తెలుగు భాషలో నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఆఫ్టర్ 1 month తర్వాత హిందీ అండ్ ఇంగ్లీష్లో నేను చేస్తాను. మనకి హర్యానా ఎలక్షన్స్ అన్నీ, హర్యానా జార్ఖండ్ ఎలక్షన్స్ అన్నీ మనకు వస్తున్నాయి కాబట్టి ప్రజెంట్ అయితే మాత్రం మనకు ఇప్పుడు ఒక న్యూ గవర్నమెంట్ స్టార్ట్ అయింది, భారీ మెజారిటీతో స్టార్ట్ అయింది. అసలు జరిగింది ఏంటి, అసలు ఇప్పుడున్న ప్రభుత్వం మనకి వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో ఏంటి, పాత గవర్నమెంట్ దేనివల్ల ఓడిపోయింది, రకరకాల కారణాలు ఉన్నాయి. చాలామంది చాలా విధాలుగా చెప్పారు. నేను అనలైజ్ చేసిన విధానం కూడా నేను మీకు చెప్తాను. మీరు అది చూసి నచ్చితే అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఈ ఛానల్ని సపోర్ట్ చేయాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్తే, జై హింద్, జై భారత్.